మార్క్స్ వచ్చేసాయండి యాక్చువల్లీ? వచ్చేసి వచ్చాయి. ఒకసారి అంటే ఎందులో మీకు ఎక్కువ వచ్చింది? అంటే 11th ర్యాంక్ రావడానికి ఏది ఎక్కువ సహకరించింది యాక్చువల్లీ మీకు? యాక్చువల్లీ మ్యామ్ మెయిన్స్ ఇస్ ద బెడ్ రాక్ మనకి. మెయిన్స్ మార్క్సే మనకి ప్రిఫర్డ్ ర్యాంక్ వచ్చేలాగా చేస్తాయి. సో మెయిన్స్ వచ్చి 826 వచ్చాయి మ్యామ్. బా, ఓ మై గాడ్, ఎక్సలెంట్ అసలు, ఓ మై గాడ్. ఆప్షనల్ ఆల్సో డీసెంట్, 280 ఆప్షనల్ వచ్చేసాయి. రైట్. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఆల్సో గుడ్. ఇంటర్వ్యూ వచ్చి 201 వచ్చాయి మ్యామ్. కానీ ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుంది అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, టు బి ఫ్రాంక్. ఈసారి ఇలా చూద్దాం, నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం నేర్చుకుంటాం అని చాలా స్లో లెర్నింగ్ ప్రాసెస్లో ఉంటారు చాలా మంది. బట్ మీరు మాత్రం ఒక్క అటెంప్ట్ తీసుకున్నారు, ఛాన్స్ అంతే. టు బి ఫ్రాంక్. అంటే నార్మలీ కూడా డిసిప్లిన్డ్ క్యాండిడేట్ మ్యామ్ నేను. డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్, మీరు ఇప్పుడు ఒక వర్క్ ఉందంటే ఐ పుట్ మై హార్ట్ అండ్ సోల్ టు ఇట్. నేను చేస్తాను కంపల్సరీ. సో అది నాకు తెలుసు కాబట్టి నేను అంత ఎఫర్ట్ పెట్టినా రాలేదేంటి అని డిసప్పాయింట్మెంట్ వచ్చింది ఫస్ట్ అటెంప్ట్. కాన్ఫిడెన్స్ కూడా అందుకే ఉండేది, ఫస్ట్ అటెంప్ట్లో అయిపోతుంది అని. బట్ ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే లైఫ్లో అన్సర్టనిటీస్ లాట్. సో మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కొన్ని ఫ్యాక్టర్స్ మన చేతిలో ఉండవు.